కృతయుగంలో ఒకసారి సర్వసంగ పరిత్యాగులైన 8 మంది మహామునులకు ప్రపంచ భోగాలు అనుభవించవలనే కోరిక కలిగిందట. వారు ఇక్కడ వెలిసిన కొండపై తపస్సు చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు. కానీ వారు నిజం చెప్పటానికి తటపటాయిస్తూ సదా మీ సేవలో ఉండేలా వరమిమ్మని అడిగారు. కానీ శివుడు వారి మనస్సులోని కోరిక గ్రహించి 8 మందిని 8 పక్షులై జన్మించమన్నాడు. ఒక్కొక్క యుగం నందు 2 పక్షుల చొప్పున జన్మించి ప్రతిరోజు గంగా స్నానం ఆచరించి తన ప్రసాదం తిన్నట్లయితే వాళ్ళకి మోక్షం కలుగుతుందని చెప్పాడు. ఈ పక్షులే కృతయుగంలో పూషా విధాతలుగా, త్రేతాయుగంలో జటాయువు సంపాతిగా, ద్వాపరయుగంలో శంభుగుప్త మహాగుప్తులుగా, కలియుగంలో శంబరాదులనే పక్షులై ప్రతిదినం ఈ కొండపైకి వస్తాయి. ఓం నమః శివాయ.